సీఎంఆర్ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ సిపిని ఆదేశించింది. ఇప్పటికే ఈ కేసులో 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. బాత్రూంలో ఉండగా వీడియోలు తీస్తున్నారని విద్యార్థులను ఆరోపిస్తున్నారు. కాలేజీలో జరిగే విషయాలను బయటకు రానివ్వడం లేదంటూ విద్యార్థులను ఆరోపిస్తున్నారు. కాలేజ్ యాజమాన్యాన్ని చుట్టుముట్టేందుకు గేట్లు దూకి వెళ్లారు. గేట్లకున్న తాళాలు పగలగొట్టారు. సీఎంఆర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ వద్ద విద్యార్థుల ఇక ఈ ఘటనలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పోలీసులు 5 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హాస్టల్ను ఏసీపీ పరిశీలించారు. మరోవైపు హాస్టల్లో వంట చేసే వారై ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీడియో పెట్టిందని మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. మేము డబ్బులు కట్టినాక కూడా మా పాపకి ఇంత బాధ ఎందుకు అని చెప్పి మేము ఇంత దూరం వచ్చాము. మా పాప అట్లా భయపడుతుంటుంది. ఇక్కడ మాకు భయం లేదని మేము ఇన్ని డబ్బులు కట్టి కైకిలు చేసుకున్న వాళ్ళం కూడా డబ్బులు కట్టుకుంటా మేము లేచినాము. 1,13,000 కట్టినాము. మేము ఇక్కడ కట్టినాక కూడా మా పాప ఏడ్చుకుంటా ఫోన్ చేస్తుంది. మేము కూడా ఏడ్చుకుంటే ఇంత దూరం వచ్చాము. కాలేజీ వాళ్ళకి చేయలేదు. ఇక్కడ అడుగుదామని వచ్చినాం. చేయలేదు. ఏ ఇయర్ అవుతుందా మా పాప? రాత్రి సీఎంఆర్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో అమ్మాయిల బాత్రూమ్ ఎవరో కదులుతున్నట్టుగా షాడో కనిపించినట్టుగా ఒక అమ్మాయి అనుమానం వ్యక్తం చేసి వెంటనే ఎక్కడే నోటీస్కి తీసుకుపోవడం జరిగారు. అయితే ఈ క్రమంలో అమ్మాయిలందరూ కూడా ఇంతకుముందు కూడా కొన్ని వీడియోలు తీసి ఉంటారు అని అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. చేసే ఒక 5 వ్యక్తుల మీద అనుమానం ఉంది అని చెప్పడం జరిగింది. వెంటనే ఫింగర్ ప్రింట్ వాళ్ళని కూడా పిలిపించి కిటికీ పైన ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని చూడడం జరిగింది. ఒక 2 ఛాన్స్ ప్రింట్స్ అయితే ఉన్నవి. అవి ఎవరి అన్నది వెరిఫై చేస్తున్నాము. 5 కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఎవరైతే అనుమానించారో వాళ్ళందరూ ఫోన్లు కూడా తీసుకొని ప్రాథమికంగా మెమరీలో ఉన్న వరకు చూడడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎటువంటి వీడియోలు కనబడలేదు. దానికోసం కూడా మేము క్యాట్కు పంపించి ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా అందులో ఒకవేళ డిలీటెడ్ ఉన్నా సరే వాళ్ళ మీద తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కొంత మేనేజ్మెంట్ నిర్లక్ష్యం కనబడుతుంది. మహిళల రూమ్ల వెనకాల లేబర్కు 2 రూములు పెట్టడం జరిగింది. అక్కడనే వెంటిలేటర్ కూడా ఉండడం జరిగింది. 2 అనుమానితులు మన అదుపులోనే ఉన్నారు. వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వెరిఫికేషన్ కోసం ఇప్పుడు చూస్తే వీళ్ళ కాలేజీలో మాత్రం వెంటిలేటర్స్ పని వాళ్ళకి యాక్సెస్ ఉన్నది. కాబట్టి అనుమానించడానికి ఆస్కారం ఉంది. అక్కడ మేల్ ఫిమేల్ ఉన్నారు. ఫిమేల్ సర్వ్ చేస్తారు, మేల్ కుక్ చేస్తారు. ఆమె మీద కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు స్టేట్మెంట్ లో ఉంటే ఆమె ఎవరు వార్డెన్ మీద కూడా సేమ్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది.